టైమ్స్ నెట్వర్క్, టైమ్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వినీత్ జైన్ను ఇప్పుడు ప్రేక్షకులతో మాట్లాడటానికి, ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీజీ, గౌరవనీయ విశిష్ట అతిథులను ఈటీ9 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2025 ఎడిషన్కు అందరికీ ఆహ్వానం పలకడం నాకు దక్కిన గౌరవం భావిస్తున్నాను. వ్యాపార, సమాజ, ఆర్థిక వ్యవస్థల ఎజెండాను రూపొందించే వేదికకు స్వాగతం. ఈ వేదిక ఆలోచనలను పంచుకుని వాటిని కార్యాచరణలో పెట్టే ప్రపంచ నాయకుల సమ్మేళనంగా పరిణామం చెందింది. ప్రధానమంత్రి గారు, మీ చారిత్రాత్మక అమెరికా పర్యటన సందర్భంగా మీకు అభినందనలు తెలుపుతూ ప్రారంభిస్తున్నాను. ఈ పర్యటన దీర్ఘకాలిక ముందడుగు. మీ ఈ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, రక్షణ రంగాల్లో ఇరు దేశాల సంబంధాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. 21వ శతాబ్దంలో అమెరికా-భారత్ కాంపాక్ట్ పార్టనర్షిప్ సైనిక, వాణిజ్య రంగాలతో పాటు సాంకేతిక పురోగతిని ముందుకు నడుపుతుంది. మాగా ప్లస్ మిగా, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే ఆలోచన రెండు ఆర్థిక దిగ్గజాలు, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య మెగా భాగస్వామ్యానికి ప్రతీక. ఇది సర్వత్రా ప్రతిధ్వనిస్తుంది. నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది, చేయబోతుంది అని గమనిస్తుంది. ఒకప్పుడు భారత్ పొటెన్షియల్ గురించి మాట్లాడిన ప్రపంచం ఇప్పుడు అద్వితీయ పెర్ఫార్మెన్స్ చేత నిర్వచించబడుతుంది. ఇప్పుడు మనము ప్రపంచ ఆర్థిక చర్చల్లో భాగస్వాములు మాత్రమే కాదు, వాటిని రూపొందిస్తున్నాము. మనము చరిత్రలో కీలక దశలో ఉన్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పునర్వ్యవస్థీకరణ చెందుతోంది. గేమ్ మారుతోంది. ఎవరైతే ఎదుగుతారో, అభివృద్ధి చెందుతారో, తమ పరిధిని విస్తృతం చేసుకుంటారో వారే భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. ఈ ఏడాది ఈటీ9 జీబీఎస్లో ఇదే థీమ్. ఎవోలు, ఎమర్జ్, ఎక్స్పాండ్. ప్రధానమంత్రి గారు, ఇటీవల పారిస్లో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, పరిశ్రమల గతిని మార్చడానికి ఏఐ యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ ఇన్నోవేషన్పై భారతదేశానికి గల కమిట్మెంట్ని మీరు హైలైట్ చేశారు. తదనంతరం మీరు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కలిసి యుఎస్ ఇండియా ట్రస్ట్ ఇనిషియేటివ్ని ప్రకటించారు. వివిధ రంగాలలో కీలకమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది చివరికల్లా ఇందుకు అవసరమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలన్న యుఎస్ ఇండియా రోడ్ మ్యాప్ దీనికి మూలస్తంభం. ఈ సంవత్సరాంతానికి ఇందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు పూర్తి చేయడం. కృత్రిమ మేధ విప్లవంలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపడమే లక్ష్యంగా సాంకేతిక ఆధారిత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేము చేస్తున్న కృషిని, మా నిబద్ధతను ఈ శిఖరాగ్ర సమావేశం బలపరుస్తుంది. ఈరోజు మనము చూస్తున్న భారత్ ఒక దశాబ్దపు ఆర్థిక విధానాలు, ట్రాన్స్ఫర్మేటివ్ విధానాలను ప్రతిబింబిస్తుంది. గ్లోబల్ అఫైర్స్లో ఒక పార్టిసిపెంట్ దేశం నుండి మనమే ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఎదిగాము. ఇది ప్రధానమంత్రి దార్శనికత వల్లే సాధ్యమైంది. ఆయన సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. నేడు భారతదేశ ఆర్థిక విస్తరణ కేవలం వినియోగం ద్వారానే కాకుండా పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా నడుస్తుంది. మరియు గ్లోబల్ వాల్యూ చైన్లతో అనుసంధానం. కేవలం రహదారులకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. బ్యాంకులు, సంప్రదాయ రుణాలకు అతీతంగా ఆర్థిక సేవలు అభివృద్ధి చెందుతున్నాయి. డిజిటల్ విప్లవం మూలధనాన్ని మరింత అందుబాటులోకి తెస్తోంది మరియు పెట్టుబడులు పెట్టే విధానాన్ని మారుస్తోంది.
మన స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే అప్పుడప్పుడు విజయగాథలు మాత్రమే కాదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదు, గ్రోత్ భారత్ లక్ష్యం. ఒక పక్క స్పేస్ ప్రోగ్రాంలు, మరోపక్క ఆధ్యాత్మిక మహాకుంభమేళా, శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో పాటుగా సంస్కృతీ సంప్రదాయాలకు భారత్ వేసే పెద్దపీటను ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచం అనేక మార్పులకు లోనవుతోంది. అమెరికా కొత్త విధానాలకు అలవాటు పడుతోంది. ఐరోపా క్లిష్టమైన సవాళ్లతో కూడిన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనా ఆర్థిక పునఃసమీక్షలను చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు సరితూగే అంశాలను భారత్ అందిస్తోంది. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను భారత్ అందిస్తుంది. ఈ రోజుల్లో ప్రముఖ బహుళజాతి సంస్థలు భారతదేశాన్ని ఒక మార్కెట్గా మాత్రమే కాకుండా వారి ప్రపంచవ్యాప్త వృద్ధి ప్రణాళికలలో కీలకమైన భాగస్వామిగా చూస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్ల కోసం PLI పథకం, PM గతిశక్తి మరియు జాతీయ లాజిస్టిక్స్ పాలసీ వంటి ప్రభుత్వ చొరవల కారణంగా సరఫరా గొలుసు మార్పులు ప్రపంచ తయారీలో భారతదేశం కీలక పాత్ర పోషించడానికి తలుపులు తెరుస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ల కోసం PLI పథకం, PM గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ పాలసీ వంటి ప్రభుత్వ చొరవల కారణంగా సప్లై చైన్ లాజిస్టిక్స్ పునర్వ్యవస్థీకరణలు ప్రపంచ తయారీ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషించడానికి తలుపులు తెరుస్తున్నాయి. భారతదేశం వేగంగా పురోగమిస్తున్న మరో రంగం టెక్నాలజీ. అంతరిక్ష అన్వేషణ నుంచి అధునాతన చిప్ తయారీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ వరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే బెంచ్ మార్క్లను భారత్ సెట్ చేస్తోంది. UPI ద్వారా ప్రతి సంవత్సరం 70 బిలియన్లకు పైగా లావాదేవీలను నిర్వహించడం ద్వారా భారతదేశ ఫిన్టెక్ విప్లవం ఫైనాన్షియల్ ఇంక్లూషన్కి ప్రపంచవ్యాప్తంగా ఒక కేస్ స్టడీలా మారింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నేటి భారతదేశం 10 ఏళ్ల దార్శనిక నాయకత్వ ఫలితమే. మేక్ ఇన్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఖేలో ఇండియా వంటి మీ కార్యక్రమాలు కలలను సాకారం చేశాయి. ఇది గ్లోబల్ షిఫ్ట్స్లో పాల్గొనడం మాత్రమే కాదు, వాటిని నిర్వచించడం. అంతేకాక ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మరియు ఆయుష్మాన్ భారత్ వంటి మీ ముందు చూపు కలిగిన పథకాలు మిలియన్ల మంది పౌరులకు ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణను పొందడానికి వీలు కల్పించాయి, భారతీయులను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించాయి. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థపై సమతుల్య ప్రభావాన్ని కూడా అందించాయి. నేడు ప్రపంచం భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్గా మాత్రమే కాకుండా అవకాశాల జనరేటర్గా, ఆవిష్కరణల కేంద్రంగా మరియు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన స్తంభంగా చూస్తుంది. అదే భవిష్యత్తును రూపొందిస్తోంది. ఈ పరివర్తన కేవలం విధానాలకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది ప్రజల గురించి కూడా అని నేను ఇక్కడ నొక్కి చెప్పాలి. బెంగళూరు స్టార్టప్ల నుండి గుజరాత్ తయారీ కేంద్రాల వరకు, ముంబై ఫిన్టెక్ ఆవిష్కర్తల నుండి హైదరాబాద్ కృత్రిమ మేధ పైనీర్ల వరకు అభివృద్ధి చెందుతున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని హైలైట్ చేస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, మనం ఈ ఆర్థిక పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రభావవంతమైన దేశంగా, అసామాన్య వృద్ధితో దూసుకెళ్లేలా చేయగలరని మీవైపు భారతదేశం చూస్తుంది. ఈ రోజు మీరు ఇక్కడ చేసిన ప్రసంగం కేవలం కీలక ప్రసంగం మాత్రమే కాదు. భారతదేశాన్ని $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి వ్యాపారాలు, పెట్టుబడిదారులు మరియు విధాన నిర్ణేతలను ప్రేరేపించే ఒక వ్యూహాత్మక ప్రణాళిక.